శౌర్య, నీ గురించి ఇంటర్వ్యూలో రామలక్ష్మి ఒక్క మాట కూడా చెప్పనందుకు నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు అర్థమవుతోంది. మీలాంటి మగవాళ్ళు కేవలం ఒక సారీ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మాలాంటి ఆడవాళ్ళు ఆ సారీ చెప్పటానికే చాలా టెక్కు చూపిస్తూ ఉంటారు. నేనైతే సారీ ఈజీగా చెప్పేస్తాను. కానీ రామలక్ష్మి నీకు సారీ చెప్పటం లేదు కదా! ఉండు బావగారు, నేను రామలక్ష్మికి చెప్పి చూస్తాను. అప్పుడు సారీ చెప్పేస్తే నీ కోపం తగ్గిపోతుంది కదా! అని అస్మిత శౌర్యకి చెప్తుంటే, "ఏం అవసరం లేదు" అని శౌర్య అంటాడు. "ఉండండి బావగారు, మీరు అలాగే చెప్తారు. రామలక్ష్మి సారీ చెప్పాల్సిందే. నేను రామలక్ష్మితో మాట్లాడతాను" అని రామలక్ష్మి స్నానానికి వెళ్ళి గడియ పెట్టుకుంటే, ఇక రామలక్ష్మితో మాట్లాడుతున్నట్లు అస్మిత శౌర్య ముందు బిల్డప్ కొడుతూ ఉంటుంది. అయితే శౌర్య వెనక్కి తిరిగి చూడకుండా రామలక్ష్మితో అస్మిత మాట్లాడుకుంటోందనే అనుకుంటూ ఉంటాడు. అలా "నువ్వు శౌర్యకి సారీ చెప్పాల్సిందే. శౌర్య సార్ గురించి ఇంటర్వ్యూలో నువ్వు ఒక్క మాటైనా చెప్పనందుకు శౌర్య సార్ ఫీల్ అవుతున్నాడు" అని రామలక్ష్మికి మొత్తం చెప్పేసినట్లు అస్మిత శౌర్య ముందు బిల్డప్ కొడుతూ ఉంటుంది. అలా శౌర్య దగ్గరికి వచ్చి, "చూడండి బావగారు, రామలక్ష్మి ఖచ్చితంగా వచ్చి ఇప్పుడు మీకు సారీ చెప్తుందిలేండి, చూస్తూ ఉండండి" అని చెప్తుంటే అప్పుడే రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఆద్య ఫోన్ చేసి రమ్మని చెప్పటంతో, "సారీ సార్, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తానని" రామలక్ష్మి వెళ్ళిపోతుంది. "అదేంటి బావగారు, రామలక్ష్మి మీకు సారీ చెప్తుంది అనుకుంటే చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి" అని అస్మిత ఇంకా శౌర్యని రెచ్చగొడుతూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి అమ్మవారి వేషంలో పూజారి దగ్గరికి వెళ్ళి చారు కుట్రని మొత్తం కూడా బయటికి కక్కించేస్తుంది. ఆద్య దూరం నుంచి ఇదంతా వింటూ ఉంటుంది. "ఈ విషయాన్ని నువ్వు పంచాయతీలో నిజం ఒప్పుకోవాలి. అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను" అని అమ్మవారి రూపంలో ఉన్న రామలక్ష్మి చెప్పటంతో ఇక నేరుగా పూజారి గారు పంచాయతీ పెట్టేస్తారు. "చూడండి, నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. నా బుద్ధి గడ్డి తిని వాళ్ళు డబ్బులు ఇవ్వటం వల్లే నేను ఇలా జానకమ్మ మీద నింద మోయాల్సి వచ్చింది. జానకమ్మ ఎలాంటి తప్పు చేయలేదు. ఆ నగల్ని నేనే కొట్టేసి వాళ్ళ చేతికి ఇచ్చాను. జానకమ్మ గారి తప్పు ఏ మాత్రం కూడా లేదు. నగల్ని కొట్టేయలేదు" అని మొత్తం నిజం ఒప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే శ్రీను వాళ్ళు అని చెప్తున్నారే కానీ ఆ వాళ్ళు ఎవరన్నది చెప్పటం లేదేంటి? వాళ్ళెవరో చెప్పండి అని శ్రీను అంటాడు. అప్పుడు పూజారి చారు వైపు చూస్తూ ఉంటారు. ఇక చారు పేరే చెప్పేస్తారు అని ఆద్య, రామలక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. మరి పూజారి చారు పేరు కాకుండా వేరొకరిని ఎవరినైనా ఇరికించనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.